వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు శోధన విషయమైన ఒక మాటను మనకి రాస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఇశ్రాయేలు ప్రజల గురించి రాశాడు. వాళ్ళు ఎలాగ జీవించారో, దేవునికి ఎంతమంది ఇష్టమయ్యారు, దేవుని ఎలా శోధించారో, దేవుని మీద ఎలాగ సణుక్కున్నారో, వారు ఏమయ్యారో అని మనకు బుద్ధి కలగటం కొరకు దృష్టాంతములుగా పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత విధానాన్ని తెలియచేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ 12-13 వచనాలలో 2 విషయాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటి, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూచుకోవాలి. అది మొదటిది. రెండవది, మనుషులకు శోధన వస్తుంది. ఆ శోధనలో దేవుడు నమ్మదగినవాడు. ఆ శోధన వచ్చినప్పుడు మనకు తట్టుకునే శక్తిని, నిలబడగలిగిన బలాన్ని ఆయన మనకి కలుగు చేస్తాడు అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ప్రతి విశ్వాసి కూడా కొంత విశ్వాసాన్ని సంపాదించుకున్నప్పుడు, కొంత ఆత్మీయత సంపాదించుకున్నప్పుడు ఏమనుకుంటాడంటే, నేను నిలబడిపోయాను, నేను పరిశుద్ధమైపోయాను, నేను భక్తిపరుడు అయిపోయాను అని తలస్తూ ఉంటుంటాడు. కనుక ఎవడూ కూడా నేను నిలబడ్డానని అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే నిలబడ్డవాడు పడిపోవడానికి అవకాశం ఉంది. అంటే పడిపోవడానికి ఎందుకు అవకాశం ఉందంటే, నిలబడ్డవాడిని పడగొట్టడానికి కూడా అవకాశము ఉంది. మీరు నిలబడిన తర్వాత మీరు నిలబడుతున్నప్పుడు ఈ మోకాళ్ళ దగ్గర కొట్టండి, మనిషి ఏమవుతాడు? ఆటోమేటిక్గా పడిపోతాడు. సాతానుడు కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నప్పుడు, ఆత్మీయంగా బలపరచబడుతున్నాం అనుకుంటున్నప్పుడు, సాతాను కూడా ఏం చేస్తాడంటే మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఎప్పుడూ నేను పడను అని ఎప్పుడూ మనం అనుకోకూడదు. మనం పడిపోతామని తెలిసి పడకుండా ఉండడం కొరకు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి అనే విషయాన్ని పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డారా, రెండవ మాట మనం ఆలోచన చేస్తున్నప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? జయించాలంటే పిల్లల ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో రకమైన శోధన కలుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో రకమైన సమస్యలు కలుగుతూ ఉంటుంటాయి, ఆటంకాలు కలుగుతూ ఉంటుంటాయి. దేవుని బిడ్డలారా, అలాంటి సమయములలో ఆ శోధన జయించాలంటే మనము చేయవలసిన పని ఏమిటో తెలుసా? మొట్టమొదటిగా శోధన రాగానే మనము చేయవలసిన పని ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లరా, అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే ఆ తోటలో శిష్యులకు ఇలాగ చెప్తున్నాడు. ఏమని?
మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, శోధనలు ప్రతి వ్యక్తి జీవితానికి కలుగుతూ ఉన్నాయి. చిన్నవారైనా పెద్దవారైనా ప్రతి వ్యక్తి కూడా అనేక శోధనలకు గురవుతూ ఉన్నాడు. సాతానుడు శోధించి మనలను విశ్వాసంలో పడగొట్టాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము శోధన కలిగినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే దేవునికి మనం మొరపెట్టాలి. శోధన కలిగినప్పుడే ఎక్కువ మనం మొరపెట్టాలి. ఇప్పటివరకు సాక్ష్యాలు విన్నాం. నా పరిస్థితి బాగాలేదు, నాకు ఇలాంటి సమస్య వచ్చింది, నాకు అలాంటి సమస్య వచ్చింది అని సాక్ష్యం చెప్పారు, మనం విన్నాం. పిల్లరా, సాక్ష్యం చెప్పినప్పుడు విన్న మనము ప్రార్థన చేయాలి, చెప్పిన వారు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనకు శోధన పోవాలి అంటే ప్రార్థనే మనకు ఆయుధం. ఎప్పుడైతే శోధన కలుగుతుందో, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, కష్టాలు వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటి తెలుసా? ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఆలకించినప్పుడు ఎవరు ఆలకిస్తాడు? మొర్రపెట్టేవాడు నా జనులు అని దేవుడు ఆలకిస్తాడు. అందుకనే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు వెట్టి చాకిరీ చేసేటప్పుడు ప్రార్థన చేశారు వాళ్ళు కదండి. మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేశారు? చూడండి, నిర్గమకాండము వారు చేసిన పనిని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, వారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు, వారు దేవునికి విజ్ఞాపన చేస్తూ వచ్చారు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొర్రపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, కష్టాల్లో ఉన్నప్పుడే మనం ఎక్కువ దేవుని ప్రార్థన చేస్తాం. వింటున్నారా అండి? ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు. కష్టాలు తీరిపోయాయి అనుకోండి, సమస్యలు పోయాయి అనుకోండి, బాధలు పోయాయి అనుకోండి, ప్రార్థన చేస్తారా వాళ్ళు? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో చేసిన ప్రార్థన, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. మరి ఏ అనుభవాలు ఉన్నాయి? ఏ అనుభవాలు ఉన్నాయి? ఐగుప్తు దేశంలో వారు కన్నీరు కార్చారు, నిట్టూర్పు విడిచారు, మొరపెట్టారు. 430 సంవత్సరాలు దేవునికి మొరపెట్టారండి వాళ్ళు. కానీ ఐగుప్తు దేశంలోంచి ఎప్పుడైతే దేవుడు బయటికి తీసుకొచ్చాడో, దేవుడు వారు మరెప్పుడు విన్నాడో, ఆ మొరవిని దేవుడు వారిని బయటికి ఎప్పుడు తీసుకొచ్చిన నాటి నుంచి వారు మొరపెట్టడం మానేసి ఏం చేయడం తెలుసా? సణుక్కోవడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? సణుక్కోవడం మొదలుపెట్టారు. దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఈ 40 సంవత్సరాలు వారు దేవునికి మొరపెట్టలేదు. దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుణ్ణే శోధించడం మొదలుపెట్టారు. దేవుని వాక్యం చెప్తుంది, శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి. ఇబ్బందులు జయించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనము శోధనలో నుండి జయము పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది, శోధన జయించాలంటే మనము ఉపవాసం ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? శోధన జయించాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి.
సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, నష్టాల మీద నష్టాలు వస్తున్నాయి, ఇంట్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇంట్లో సుఖము లేదు, ఒంట్లో ఆరోగ్యము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనం చేయవలసింది ఇది: మొదట ప్రార్థన చేయాలి, రెండవది ఉపవాసము ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శోధన జయించడానికి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 దినాలు. ఎందుకున్నాడు ఉపవాసము? శోధన జయించడానికి, సాతానుడు పెట్టే ఆ శోధన జయించడానికి ఉపవాసం ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు, ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేవారు, ఎక్కువ కన్నీరు కారుస్తూ ఉండేవారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన శరీరాకారంలో ఉన్నప్పుడు, శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన అనుదినము కూడా ప్రార్థనలోనే గడుపుతూ ఉండేవాడు. అనుదినము కూడా రోదన చేస్తూ ఉండేవాడు. ఎందుకు రోదన చేసేవాడంటే తన్ను మరణం నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి దేవుని ఎడల భయభక్తులుగా ఉన్నాడు కనుక దేవుడు యేసు ప్రభువుని అంగీకరించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత అంగీకరింపబడిన వారిగా ఉండాలంటే మనం చేయవలసింది తెలుసా? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. నిన్నవే పట్టణస్థులు శ్రమ వచ్చింది కదా. ఏ శ్రమ వచ్చింది వాళ్ళకే? దేవుని ఉగ్రత పట్టణం మీదకి వస్తుందని వారు విన్నారు. అందుచేత దేవుని కోపాన్ని చల్లార్చడానికి, దేవుని కోపాన్ని పోగొట్టడానికి వారు ఏం చేశారు తెలుసా? ఉపవాసం ఉన్నారండి. ఎవరల్లో? నిన్నవే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు కనుకనే దేవుడు ఆయన చేయదలసిన కీడు చేయకుండా దేవుడు ఏం చేశాడు? తప్పించి వారిని కనికరించాడు. అందుకని బైబిల్ చక్కని మాట ఉంది, ఆయన కనికర సంపన్నుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ శోధన మనం ఎదుర్కొన్నప్పటికి కూడా ఆ శోధన జయించాలంటే మనం చేయవలసింది తెలుసా? ఉపవాస ప్రార్థన చేయాలి. 1, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. 2, శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి. 3, శోధన కలిగినప్పుడు మనకు ఓర్పు అనేది ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఓర్పు అనేది ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి. హల్లెలూయా. యాకోబు గారు రాస్తూ ఉన్నాడు, అయ్యా విశ్వాసులారా, సహోదరులారా, మీరు శోధనలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలట చెప్పండి? ఓర్పు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందముగా దానిని ఎంచుకోవాలన్నాడు. అంటే శోధనలు కలిగినప్పుడు మనకి ఓర్పు అనేది ఉండాలి. చెప్పండి, ఉండాలి. శోధన కలిగినప్పుడు ఓర్పు ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో ఎన్నో కష్టాలకు వెళ్ళినప్పుడు మనం ఓర్చుకోలేము. దేవుని మీద కోపపడతా ఉంటాం. దేవుడే నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, దేవుడే నాకు అన్యాయం చేశాడని మనం నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాం. కానీ పిల్లరా,
దేవుడు ఎవరికి కష్టాలు పెట్టడు, ఎవరిని దేవుడు శోధించడు. నీవు శోధనలో ఉంటే విడిపించడానికే దేవుడు ప్రయత్నం చేస్తాడు తప్ప శోధించడానికి నీకు ప్రయత్నము చేయడం. కనుక మనం చేయవలసిన పని ఏమిటి అంటే, శోధన కలిగినప్పుడు, నానా విధములైన కష్టాల్లో మనం పడినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఓర్పు కలిగి ఉండాలని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. 4వదిగా చూసినట్లయితే పిల్లరా, శోధన మనం జయించాలంటే గత దినాలలో దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలను మనం ఏం చేయాలట? జ్ఞాపకము చేసుకోవాలటండి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? గత దినాలలో దేవుడు ఏ మేలైతే చేశాడో, దేవుడు ఏ ఉపకారం అయితే చేశాడో, దేవుడు ఏ సహాయం అయితే చేశాడో, ఆ సహాయమును, ఆ మేళ్లను మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదా. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనము. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగునే చెయ్యును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రసన్నకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో చూడండి. నీకు గొప్ప శోధనలు కలిగినప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలట. హల్లెలూయా. ఎప్పుడండి? శోధనలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు జ్ఞాపకం వస్తాయా? రావాలి. ఏమండి? రావాలి. శోధనలో ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం రావాలి. ఎందుకో తెలుసా? ఇదిగో పలానా టైంలో నాయనా నువ్వు ఈ మేలు చేస్తావు, నీకు స్తోత్రాలు. పలానా టైంలో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇలాంటి ఉపకారం చేస్తావు, నీకు స్తోత్రము అని చెప్పి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటేనట దేవుడు నీ మధ్య ఉండి దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎలాంటి కార్యాలు నీ జీవితంలో జరిగాయో, నీ శత్రువుల జీవితంలో కూడా అలాంటి శోధనలు కలగజేసేవాడు దేవుడు. కనుక దేవుడు చేసిన మేలులను, అద్భుత కార్యములను మనం ఏం చేయాలట? జ్ఞాపకము చేసుకోవాలి. దావీదు జీవితంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం నుండి 37 వరకు మనం చదివితే చాలా విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను. చూడండి పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు శోధన వచ్చింది. ఏం శోధన వచ్చింది? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయుల పక్షముగా ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి పేరు గొలియాతు. ఇశ్రాయేలు ప్రజలు ఒక గొలియాతును ఓడించలేకపోతున్నారు. అలాంటి టైంలో వచ్చాడు దావీదు. దావీదు ఎక్కడికి తీసుకురాబడ్డాడు అంటే రాజైన సౌలు దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. సౌలు అంటున్నాడు, అబ్బాయి నీవు బాలుడవు, అతడు చూస్తే యుద్ధ ప్రావీణ్యత కలిగినోడు, కనుక నువ్వు అతను జయించలేవు అన్నాడు. అప్పుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలులను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుని సౌలుకి వివరిస్తూ ఉన్నాడు. ఏమని? రాజా, నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్ల విడిపించుతుంది. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టిది, చంపితిని. నీ దాసుడు నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు
ఒక దాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే దావీదుకు ఫిలిష్తీయుడి మీద ఏం కలిగింది? విజయం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా శోధన కలిగినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, శోధన జయించాలంటే లోతైన ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. లోతైన ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఆత్మీయత ఇవన్నీ కూడా శోధన జయించడానికి ఎంతో ఉపయోగపడతాయి. మనము శోధన జయించాలంటే మనము లోతైన అనుభవం. ఏటా లోతైన అనుభవం అంటే ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఆత్మీయత ఇవన్నీ కూడా మనకు లోతైన అనుభవాలు నేర్పిస్తాయి. వీటి ద్వారా మనం ఏం చేయగలమంటే చెప్పండి, శోధన జయించగలము. ఆరవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, శోధన జయించాలంటే వాక్యాన్ని గైకొనాలి. శోధన జయించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని గైకొనాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని, మీరు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నారు కనుక భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలమందు నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. శోధన కాలంలో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, శోధన రాగానే మనము దేవుని వాక్యాన్ని విడిచిపెడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనం శోధన కలిగినప్పుడంట దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో, వాక్యం మనతో ఏం బోధిస్తుందో అది చేసినప్పుడు శోధన మనము జయించగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, శోధన కాలములో నీవు తప్పించబడాలంటే, శోధన జయించాలంటే నువ్వు చేయవలసిన అద్భుతమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. 7వదిగా మనం చూసినట్లయితే శోధన జయించాలంటే మనలో ఉండవలసింది విశ్వాసము. ఏముండాలి? విశ్వాసము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందున్న భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధముల శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగును. హల్లెలూయా. శోధన వల్ల మనకి ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆ శోధన కలిగినప్పుడు మనకి ఏముండాలంట? విశ్వాసము ఉండాలి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనము కాపాడబడతాము. ఎవరికైతే విశ్వాసం ఉన్నదో, ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉన్నదో, ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే దేవుని శక్తిగా మారుతుంది. ఆ శక్తి చేత మనం ఏం చేయబడుతున్నాము? కాపాడబడుతున్నాం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా శోధన జయించడానికి మనం సిద్ధంగా ఉండాలి. శోధనలు సాధారణంగా మనుషులకు శోధన కలుగుతాయి. ఆ శోధన కలిగినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు శోధనకు నీవు మరి తల్లడిల్లిపోతున్నావా? శోధనలో ఇబ్బంది పడుతున్నావా? శోధన వచ్చిందని నీవు ఏం చేయాలి తోచగా అటు ఇటు తిరుగుతున్నావా? దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం చేద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మొట్టమొదటిగా శోధన జయించాలంటే ప్రార్థన చేయాలి.
శోధన జయించాలంటే ఉపవాసం ఉండాలి, శోధన జయించాలంటే ఓర్పు ఉండాలి, శోధన జయించాలంటే దేవుడి కార్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, శోధన జయించాలంటే ఆత్మీయమైన లోతైన అనుభవం కలిగి ఉండాలి. ఏటా లోతైన అనుభవము? ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ఆత్మీయత అనే లోతైన అనుభవాలు మనకు కలిగి ఉండాలి. ఆరవది ప్రార్థన. శోధన జయించాలంటే వాక్యాన్ని గైకొనాలి. ఏడవది శోధన జయించాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఈ అనుభవంలో మనం ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రతి శోధన మనము జయించగలము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.